హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆర్ట్ బుజ్జి. ఈరోజు అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారండి. ఈరోజు మా ఇంట్లో జరిగే పూజ ఈ వీడియో అండి. ఇది మా ఇంట్లో ఎలా చేసుకున్నామో ఏంటో ఈ వీడియో పెట్టాను నేను. అలాగే మీకు వినాయక చవితి ఎందుకు చేసుకుంటారు, వినాయకుడు ఎలా పుట్టాడు అన్న వీడియో మీకు పెట్టాను. ఆ వీడియో చూశారు కదండి. ఇప్పుడు వినాయక చవితి రోజు చందమామను చూడకూడదు అంటారు. అసలు ఎందుకు చూడకూడదండి అన్నది ఎవరికైనా తెలుసండి మీలో? వినాయక చవితి రోజు చందమామను చూస్తే ఏమవుతుంది అన్న విషయం ఇప్పుడు చెప్పుకుందామండి. వినాయక చవితి రోజు బుజ్జి గణపయ్య మనం పెట్టే ఉండ్రాళ్ళు, కుడుములు, అలాగే స్వీట్స్ మనం ఎన్నైతే పెట్టామో అన్నీ శుభ్రంగా వినాయక చవితి రోజు వినాయకుడు తినేస్తాడంటండి ఫుల్గా. ఆ రోజు మనం ఏం పెట్టినా పొట్ట నిండా తినేస్తాడంటండి. అవి తిని మిగతా కదా మా ఫ్రెండ్ చెప్తాడు, వినండి. వినాయకుడు బొజ్జ నిండా కుడుములు, రకరకాల పిండి వంటలు, ఉండ్రాలు తిని మరికొన్ని చేతిలో పట్టుకొని భుక్తాయాసంతో ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులైన శివ పార్వతులకు నమస్కరిద్దామని వంగడానికి ప్రయత్నించాడు. కానీ పొట్ట బిర్రుగా ఉండడం వల్ల వంగలేక అవస్థలు పడడంతో శివుడి తల మీద ఉన్న చంద్రుడు అది చూసి పకపకా నవ్వాడు. వినాయకుడికి చంద్రుడి ఎగతాళి చాలా కోపం తెప్పించింది. విఘ్నేశ్వరుడు తన కోపాన్ని అదుపు చేసుకోలేక వెంటనే చంద్రుడిని ఇలా శపించాడు. ఓ చంద్రుడా, నా రూపం చూసి వెక్కిరించినందుకు ఎవరైతే నిన్ను చూస్తారో వారికి సమాజంలో అపవాదులు, నిందలు తప్పవు. వారిపై లేనిపోని అపరాధాలు మోపబడతాయి. ఇకపై ఎవరు నిన్ను చూడకుండా ఉంటారు అని శపించాడు. ఈ శాపానికి భయపడిన చంద్రుడు గణపతిని వేడుకున్నాడు. తన తప్పు తెలుసుకుని క్షమించమని కోరాడు. అప్పుడు గణపతి శాంతించి, సరే చంద్రుడా, నా శాపాన్ని పూర్తిగా తొలగించను, కానీ భాద్రపద చతుర్థి రోజుకు మాత్రం శాపం వర్తిస్తుందని అన్నాడు. అందుకే అప్పటి నుంచి వినాయక చవితి రోజున పొరపాటును కూడా చంద్రుడిని చూడకూడదు అని పెద్దలు చెబుతారు. ఒకవేళ చూస్తే శమంతకమని కథను చదవడం లేదా వినడం ద్వారా ఆ శాపం ప్రభావం తగ్గుతుందని పురాణాలలో ఉంది. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ ఇవ్వట్లేదు, కామెంట్ ఇవ్వట్లేదు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడతా ఉంటాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.